భలే ఉన్నాడే మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఏం కాదు, బట్ స్టిల్ ఇట్ కెన్ మేనేజబుల్. బాగుందండి మూవీ. రాజ్ తరుణ్ గారు ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. అలాగే వరుస పెట్టి సినిమాలు తీయడమే కాకుండా అలాగే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి మూవీస్. మొన్న వచ్చిన పురుషోత్తముడు నేను యావరేజ్ అన్న జనాలకు బాగా నచ్చింది, జనాలు బాగా చూశారు. అలాగే ఈ మూవీలో కూడా ఇదైతే దానికంటే ఇంకొక మంచి క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. అలాగే చూడడానికి కూడా చాలా బాగున్నాడు మూవీలో. అండ్ హీరోయిన్ మనీషా గారు చాలా అందంగా ఉన్నారండి. అండ్ రాజ్ తరుణ్తో కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అండ్ తల్లి పాత్రలో చేసిన అభిరామ గారు ఆ పాత్రకు బాగా సెట్ అయ్యారు. మొన్న సరిపోదా శనివారంలో చేశారు, ఈ మూవీలో చేశారు. ఆ పాత్ర ఆమె చాలా బాగా చేసినట్టు అనిపించింది. ఇంకా దర్శకుడు గురించి మాట్లాడితే ఈ పాయింట్ కొంచెం ఇబ్బందికరమైన పాయింటే, బట్ స్టిల్ హీ మేనేజ్ టు టెల్ ద ఇన్ఫర్మేషన్. బాగుంది సినిమా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా అనిపించింది, కామెడీస్ ఉన్నాయి, అలాగే స్టోరీ మంచిగా రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మూవీ సెకండ్ హాఫ్కి వెళ్ళి ఇంకా క్లైమాక్స్ దగ్గరకు వస్తుంటే ఇక రొటీన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక రొటీన్ క్లైమాక్స్తో ఎండ్ చేసే వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, బట్ స్టిల్ ఇట్ కెన్ మేనేజబుల్. ఇట్ ఈస్ అ పాసిబుల్ మూవీ. సంగీతం బాగుందండి. ముఖ్యంగా అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. నాకైతే పాటలు నచ్చినాయి. ఇంకోటి ఎడిటింగ్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అందరూ చాలా నీట్గా అండ్ లొకేషన్స్ కూడా చాలా నీట్గా అండ్ బాగా అనిపించినాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టారు, మంచిగా ఉంది మూవీకి. ఉన్నట్టు లేకుండా చాలా బాగా పెట్టారు. ఓవరాల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. థియేటర్ వెళ్ళి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.